హాయ్ హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రాపర్టీస్ అండి. డీజీ ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందు తీసుకొచ్చింది 2 స్టైర్లు అండి. ఇది వచ్చేసరికి కింద పైన 2 స్టైర్లు అండి, డబుల్ బెడ్రూమ్, 2 లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా నీట్ గా ఇటు చూసుకున్న టైల్స్ లుక్స్ అయితే ఫ్లోరింగ్ అనేది ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ ఏరియా అండి. లోపల చూసుకుంటే ఇదంతా మనకి నీట్ గా టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. టైల్స్ తో పాటు ఇక్కడ టేక్ గుమ్మం కూడా చాలా చక్కగా నీట్ గా తీసుకొచ్చేసారు. అలాగే ఇటు చూసుకున్నట్లయితే మనకి ఫ్లవర్స్ గానీ ఏమన్నా థింగ్స్, డెకరేషన్ థింగ్స్ అన్ని పెట్టుకునేటట్టు మనకి ఇలా అరేంజ్ చేయడం జరిగింది. వచ్చేసరికి ఈ టేక్ గుమ్మానికి డోర్ అనేది రిమైన్ 20% వర్క్ లో అయితే తీసుకొచ్చేస్తారు. అన్ని డోర్లు అనేది బిగిచ్చేస్తారు. ఇది అనేది 80% వర్క్ అనడం జరిగింది. ఇటు వచ్చేసరికి ఇది చాలా పీస్ఫుల్ గా అయితే హాల్ ఇవ్వడం జరిగింది. హాల్ కూడా చాలా చక్కగా సీలింగ్ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసరికి టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ కూడా చాలా చక్కగా గ్రానైట్ తో అనేది నీట్ గా గ్రానైట్ తో తీసుకొచ్చేసారు. అలాగే ఇటు వచ్చేసరికి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ కూడా లేడీస్ కి నచ్చే విధంగా ఉన్న 85 గజాల్లో నీట్ గా అయితే పెద్దదిగా తీసుకురావడం జరిగింది. అలాగే బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా గ్రానైట్ గుమ్మాలతో నీట్ గా స్పేసియస్ గా అయితే నీట్ గా అందంగా అయితే తీసుకొచ్చారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందంటే అటాచ్డ్ బాత్రూమ్ చాలా చక్కగా పెద్దదిగా అయితే ఉంది. చూడండి, ఇటు వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇచ్చేసారండి. చాలా చక్కగా ఓపెన్ కిచెన్ గ్రానైట్ తో అయితే తీసుకోవడం జరిగింది. చూడండి ఎంత అందంగా ఎంట్రన్స్ అయితే ఉందో. అలాగే ఇటు వచ్చేసరికి చాలా చక్కగా లేడీస్ కూడా ఎక్కువ సామాగ్రి ఉపయోగపడేలా కబోర్డ్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. టైల్స్ లుక్ తో చాలా అందంగా కనిపిస్తుంది. ఇటు వచ్చేసరికి పూజా మందిరం అండి. పూజా మందిరం కూడా చాలా నీట్ గా లేడీస్ కి నచ్చే విధంగా ఈశాన్య మూల నీట్ గా అయితే తీసుకోవడం జరిగింది. అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి హాల్లో నుంచి నీట్ గా ఎంట్రన్స్, హాల్లో నుంచి బాగా నీట్ గా అయితే ఎంట్రన్స్ ఇచ్చేసారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా తీసుకొచ్చారు. కబోర్డ్స్ కూడా చాలా నీట్ గా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎక్కువ టోకరియాలు బెడ్రూమ్ లో అనేది పెట్టుకోవడానికి నీట్ గా అయితే కబోర్డ్స్ తీసుకొచ్చేసారు. ఇటు వచ్చేసరికి ఎటు చూసుకున్నా చూడండి, ఈ బిల్డింగ్ కి మొత్తం గ్రానైట్ గుమ్మాలు, గ్రానైట్ కిటికీలు, చక్కగా గ్రానైట్ ఎటు చూసుకున్నా గ్రానైట్ తో బాగా కనిపిస్తుంది. ఇది చూసుకుంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వెనకాల వాషింగ్ ఏరియాకి ఎంట్రన్స్ అండి. వాషింగ్ ఏరియా ఎంట్రన్స్ చూసారా, చాలా చక్కగా టైల్స్ అయితే చాలా నీట్ గా తీసుకొచ్చారు. కామన్ బాత్రూమ్ అయితే మనకి బయట ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇది కామన్ బాత్రూమ్ చాలా పెద్దదిగా నీట్ గా అయితే తీసుకొచ్చారు. అలా అందంగా అయితే మిడిల్ ల్యాండింగ్ లో అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసరికి ఇది ఇక్కడ ఏమన్నా మనం ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా నీట్ గా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి నీట్ గా అయితే ఇచ్చారు. ఇది స్పెషల్ టైప్. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం బాల్కనీ అనేది పెద్దదిగా స్పేసియస్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గాలి వెలుతురు అనేది మన ఇంట్లోకి రావడానికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది కాబట్టి మనం నీట్ గా ఆ వెలుతురు అనేది రావడానికి అనేది ఇచ్చేశారు. ఇది వచ్చేసరికి కింద ఎలా అయితే ఉందో పైన కూడా ఎంట్రన్స్ చాలా చక్కగా ఫ్లవర్స్ గానీ ఈ పెట్టుకునే దానికి బాగా ఇచ్చారు. అలాగే ఇది మొత్తం టేక్ గుమ్ అండి. కింద చూసినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ చూసినట్లే పైన కూడా చాలా చక్కగా ఒరిజినల్ టేక్ గుమ్ అయితే ఇచ్చేసారు.